సో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి వీసా ఆఫీసర్ ముందు? కాన్ఫిడెంట్గా ఉండాలి అంతే. అంటే మీరు ఇంత డీటెయిల్గా అడిగితే అంటే ఒక ప్రతి ఒక్కరికి కూడా అదే కదా యాంగ్జైటీ, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే ఆయన, లేదంటే నెగటివ్ ఇంపాక్ట్ ఎలా పడుతుంది నా మీద, నేను పోయి ఇట్లా కాలు ఊపుకుంటా చెప్పండి సార్ అంటే ఏమన్నా అవుతుందేమో, ఇవన్నీ టెన్షన్లే కదా. లేదు నాన్న నువ్వు ఎలా కావాలంటే అలా. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే నాకు చాలా నచ్చింది, షార్ట్ వేసుకుని పోయిన వాళ్ళకి కూడా వీసా వచ్చింది అనేసరికి నాకు మై గాడ్, మీరు షార్ట్ వేసుకొని వెళ్తారా రేపు? కాదు అంటే అంత ఓకే, మన ఫ్రీడమ్ ఉంది పర్వాలేదు అనే ఒక అది ఉంది. అదే నేను ఏమంటున్నానంటే, మనం ఒక వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళు మనకు వీసా ఇస్తున్నారు, మనం ఒక $185 కట్టి వీసా స్లాట్ కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర. ఒక 3 నుండి 5 నిమిషాల వరకు కొనుక్కున్నాం ఆ డబ్బులు ఇచ్చేసి. ఆ టైంలో మనం ఎంత బెస్ట్ ఇవ్వాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, లెట్స్ సే ఇప్పుడు పెద్ద లైన్ ఉంది, మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆ టైంలో వాళ్ళని ఏం అడుగుతున్నారు వీళ్ళని ఏం అడుగుతున్నారు స్ట్రెస్ ఫీల్ అయ్యి మీరు మీ ఛాన్స్ వచ్చే వరకు, అంటే మిమ్మల్ని వీసా వచ్చే టైం వరకు ఇట్లా అలసిపోయినట్టుండి లేదా టెన్షన్ పడ్డట్టుండి అలా ఉండడం వల్ల దట్ ఇంపాక్ట్స్ యువర్ వీసా రిజల్ట్. కాబట్టి ఆ లైన్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా చాలా మంది ఏం చేస్తారంటే అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. మీకు ఏం క్వశ్చన్స్ వచ్చాయి, మీరు ఏ కౌన్సిలర్కి వెళ్ళారు, మీ ఏ యూనివర్సిటీ, మీ ఫీజు ఎంత, అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మాట్లాడడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది మీకు. సో ట్రై టు బీ కామ్. ఆ లైన్లో ఉన్నప్పుడు కావచ్చు, లోపలికి వెళ్ళినప్పుడు కావచ్చు, కొంచెం కామ్గా ఉండండి, టెన్షన్ పడొద్దు, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. మీకేంటంటే యూ ఫీల్ దట్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద ఎంబసీ. మీరు ఒక్కరే ఉన్నారు ఎంబసీలో, మీ ఎంబసీలో ఎవరు లేరు, మీ పక్కనంతా ఎవరు లేరు. మీ టైం వచ్చినప్పుడు వీసా ఆఫీసర్ని చూడాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి అంతే.